ఓకే, మసాలా రోస్ట్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా రోస్ట్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హోల్ చికెన్ 1, తరిగిన బంగాళాదుంపలు 2, నిమ్మకాయ 1, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 3, వెన్న 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రజనీ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ధనియాలు 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు అండ్ ఒక 10-12 ఎండుమిర్చి తీసుకొని రోస్ట్ చేయాలండి. ఫస్ట్ డ్రై రోస్ట్ చేయాలి. సో ఇదంతా మసాలా రెడీ చేసుకోవాలి మసాలా కోసం. సో అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోతుందేమో మసాలా అంతా రెడీ చేసుకుంటే. మసాలా అంతా ప్రిపేర్ అయిపోతే జస్ట్ చికెన్ కి అంతా రబ్ చేయడం. సో ఇప్పుడు ఇది మనకి ఏంటంటే ఎండుమిర్చి మొత్తం కారం ఘాటు అంతా కూడా ఇట్లా ఇంకా కారపొడి ఆర్ పచ్చిమిర్చి ఏం వేయము. సో ఎండుమిర్చితో మొత్తం కావాల్సినంత కారం రెడీ చాలు. సో ఇప్పుడు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో మనం మసాలా దినుసులు అన్ని దీంట్లో వేసేసుకోవాలి. గరం మసాలా, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది బంద్ చేసి ఐ థింక్ పసుపు కూడా అందులోనేనా? సాల్ట్, ఉప్పు, వెల్లుల్లి అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి అది దీనికి కావాల్సిన కొత్తిమీర చట్నీ కోసం జస్ట్ డిప్పింగ్ సాస్ లాగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే హోల్ చికెన్ కాబట్టి. ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో రజనీ గారు గ్రైండ్ చేద్దామా ఇప్పుడు? చూసుకోండి సరిగ్గా ఫిట్ అయిందో లేదు. ఓకే, తీసుకొని మొత్తం చికెన్ కి అప్లై చేయాలి. అంటే అది ఓకే, ఇది ఆల్రెడీ తడిగా ఉంటుంది కాబట్టి బాగా బటర్ వేస్తాం మనం దీని మీద. సో ఆ బటర్ మెల్ట్ అయ్యి మంచి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇప్పుడు మనం బటర్ కొంచెం రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి. సో మెల్ట్ అయిన బటర్ తీసుకోవాలి. మెల్ట్ అయింది మొత్తం ఇట్లా దాని మీద. సో అప్పుడు మసాలా కూడా కదలకుండా ఉంటుంది. మంచిగా ఇట్లా మెల్ట్ అయ్యి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది, సాస్ లాగా ఫామ్ అవుతుంది. నీకే చెప్తుంటే నోరు ఊరుతున్నట్టుంది. అంటే అడ్వర్టైజ్ చేయాలి కదా. అడ్వర్టైజ్ మీ డిష్ నా? తర్వాత మనము లెమన్ ఇది తీసుకొని హోల్ లెమన్ ఇలా పెట్టేసుకోవచ్చు లోపల క్యావిటీలో పెట్టుకుంటే అది లెమన్ ఫ్లేవర్ కూడా వస్తుంది. కావాలంటే హోల్ గార్లిక్ కూడా పెట్టుకోవచ్చు అండి. బట్ నేను మసాలా పైన గార్లిక్ వేసాను కాబట్టి దీంట్లో పెట్టట్లేదు. ఇప్పుడు అంటే మనం తర్వాత తీసేస్తాం కదా. ఇప్పుడు ఎందుకు పిండితే ఏమవుద్ది అంటే ఇట్లా అయితే మంచిగా 1.5 hour కుక్ అవుతుంది కదా. హోల్ చికెన్ దాని పైన ఉన్న ఫ్లేవర్ కూడా వస్తుంది మనకి లెమన్. అవునా, బాగుంటుంది. సో రజనీ గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా అయిపోయిందండి అంతా. మనం ఓవెన్ లో పెట్టాలి. ఏంటి తాడు ఎందుకు? పెట్టే ముందు ఇది లెగ్స్ కట్టేస్తున్నారా? ఎందుకంటే కూడా ఇవ్వలేదా మీరు? ఎందుకంటే ఇది సైడ్ కి ఉంటే ఏమైతుందంటే బాగా కుక్ అయి బర్న్ అయిపోతుంది. నేనేమైనా హెల్ప్ చేయాలా? కాళ్ళు పట్టుకోనా? పట్టుకుంటా ఆగండి. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చిందో దీనికి పాపం. కావాలంటే పైన ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. మరి వేస్తే వేయండి, టేస్ట్ కావాలి అనుకుంటే. ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని ఓవెన్ లో పెట్టాలి. మనం పెట్టేద్దాం. 220 degrees సెంటిగ్రేడ్ లో 1.5 hour పెట్టాలి. రోస్ట్ చేసుకోవాలి. ఇండియన్ చికెన్ చిన్నగా ఉంటది కాబట్టి 1 hour సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇది మనం ఓవెన్ లో పెట్టుకోవాలి.
సో ఇప్పుడు అది మనకి అలా గ్రిల్ చేసేసుకోవాలన్నమాట దాన్ని. Yeah, 1.5 hour. ఓకే ఓకే. సో రజనీ గారు అది అయ్యేలోగా మనం ఒక చిట్కా చూద్దామండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. హాయ్ అనిత గారు. హాయ్. చెప్పడానికి రెడీయా? యా, సో మీరేం చేస్తుంటారు అనిత గారు? నేను స్టేట్ ఆఫ్ కాలిఫోర్నియాలో వర్క్ చేస్తానండి. సో వర్కింగ్ అన్నమాట మీరు. మీ వారు? మా వారు ఇంటెల్ కార్పొరేషన్ లో వర్క్ చేస్తాను. పేరు? పేరు వినయ్ కుమార్. ఓకే. పిల్లలు? పిల్లలు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి. అబ్బాయి పేరు అశ్విన్, అమ్మాయి ఐశ్వర్య. సో ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరు? అబ్బాయి వచ్చి 7th గ్రేడ్ చదువుతున్నాడు. ఓకే. అమ్మాయి 3rd గ్రేడ్. మీరు ఎక్కడి నుంచి ఇండియాలో? మా అత్తగారు వాళ్ళది వైజాగ్, మాది చెన్నై. చెన్నై. తమిళియన్నా? తమిళ్ పొన్నా? మాది మదర్ టంగ్ తెలుగు. ఓకే. సో చదివింది. ఓ నైస్ నైస్. మీరెన్నాళ్ళు అయింది ఇక్కడికి వచ్చి? 13 years అయింది. 13 years. సో సేమ్ సాక్రమెంటోలో ఉంటున్నారా? కోల్సంలోనే ఉంటుంది. ఓకే ఓకే, నైస్ నైస్. సో మరి ఈ రోజు ఏం టిప్ చెప్తున్నారు అందరికి మీరు? బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇంకా యాక్నీ స్కిన్ కి ముంతాని మట్టి 2 teaspoon, 1 teaspoon బియ్య పిండి, ½ teaspoon బేకింగ్ సోడా, అండ్ ½ teaspoon పౌడర్డ్ షుగర్, బ్రౌన్ షుగర్. ఇవన్నీ లైక్ అలోవెరా జ్యూస్ తో అన్నా లేకపోతే రోజ్ వాటర్ తో మిక్స్ చేసేసి ఆ బ్లాక్ హెడ్స్ కి, వైట్ హెడ్స్ కి, ఇంకా పింక్ లేకపోతే ఫేస్ మొత్తం యాక్నీ మొత్తం ఫేస్ కి పెట్టుకున్నా అది ఎక్కువ అవ్వకుండా అలా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ. సో రజనీ గారు, మన కోడ్ ఏమైందో చూద్దామా? జాగ్రత్త, బరువుగా ఉంటుందేమో. ఇదేమిటండి స్విమ్మింగ్ చేస్తుంది? ఓహో, మన మసాలా బటర్ అంతా మెల్ట్ ఇలా అయిపోయిందా? వావ్. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, బాగుంటుంది. వేయండి. అక్కర్లేదా? వేసి డెకరేషన్ అండ్ కొత్తిమీర చట్నీతో తింటే చాలా బాగుంటుంది. దీనికి కొత్తిమీర చట్నీ కాంబినేషన్. నైస్ నైస్. ఆహా, ఓకే అండి. సో చక్కగా మనకి రెడీ అయిపోయింది డిష్. మరి టేస్ట్ చూసే ముందు మసాలా రోస్ట్ చికెన్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా రోస్ట్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా ఒక పాన్ లో ధనియాలు, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా రోస్ట్ చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి మిశ్రమం, పసుపు, ఉప్పు వేసుకుని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని హోల్ చికెన్ కు బాగా అప్లై చేసుకోవాలి. పైనుంచి వెన్న కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయలను చికెన్ మధ్యలో అమర్చుకుని దారంతో కాళ్లను కట్టేసి పైనుంచి ఉప్పు వేసుకుని అవెన్ లో 220 డిగ్రీల దగ్గర గంట పాటు గ్రిల్ చేసుకోవాలి. చివరగా గ్రిల్ అయిన చికెన్ పై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా రోస్ట్ చికెన్ రెడీ.